వెస్ట్ గోదావరి నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ మీ పైన బలమైన వ్యక్తి పోటీ చేస్తున్నాడు. ఆ బలమైన వ్యక్తిని మీరు ఎదుర్కోగలరా? మాకు అవతల వ్యక్తి ఎవరు అన్నది అనవసరం. అసలు మా పార్టీ బలంగా ఉంది. మా పార్టీ తరఫున వచ్చిన మేము బీసీలు అందరం కలిపి మొట్టమొదటిసారిగా అక్కడ అగ్రకులాలకు కేటాయించిన సీట్ని బీసీ జనాభా ఎక్కువ ఉన్నారని ఒక బీసీ మహిళ అయిన నాకు పార్టీలో ఎప్పటి నుంచో నిబద్ధతతో వారి వెంట నడిచాను. నేను జిల్లా మహిళా అధ్యక్షురాలుగా అక్కడ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిని. మరి నాకు పార్టీలో ఇంత నిబద్ధత ఉన్న వ్యక్తి కేటాయించడం పట్ల అగ్రవర్ణాల వారు అందరూ హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. బీసీలు కూడా మొట్టమొదటిసారిగా వారికి వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా జగన్ అన్న డి అంటే డి అని ఢీకున్న వ్యక్తిని ఢీకుంటున్నారు ఈ రోజు. మరి అసలు అట్లాంటి వ్యక్తిని ఢీకొని మీరు గెలవగలరంటారా? అదేగాక టీడీపీ జనసేన కూడా పొత్తుతో వస్తుంది మేడం. అంటే ఇప్పుడు మీరు చెప్పిందే పొత్తు అంటేనే మేము ఒంటరిగా పోరాటం చేస్తామని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మేము బలంగా ఉన్నాం కాబట్టి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బలం, జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఫేస్ వాల్యూనే మాకు బలం. తర్వాత ఈరోజు గత ఎన్నికల్లో అయితే మరి ఏదో వాగ్దానాలు చేసిన నవరత్నాలనే మేనిఫెస్టోని పెట్టాను తప్పించి ఈరోజు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను ఇంటికి అందించినప్పుడు బీసీ డిక్లరేషన్ అని మాట చెప్పి ఈరోజు బీసీలకి ఏ చట్టాలు ఏ రిజర్వేషన్ లేకుండానే జనాభా ప్రాతిపదికన చూసి అక్కడ ఓసీల కన్నా బీసీలు ఎక్కువ ఉన్నారని మరి అగ్రవర్ణాలకు కేటాయించిన నరసాపురం పార్లమెంట్ని బీసీ కేటాయించడమే విజయానికి నాందేది. మీరేమో అగ్రవర్ణాలు కేటాయించి బీసీలు కేటాయిస్తారని చెప్తున్నారు. ఆ నియోజకవర్గంలో కాపులు ఎక్కువ ఉన్నారు, రాజులు ఎక్కువ ఉన్నారు. అలాంటి చోట బీసీ మహిళగా మీరు తట్టుకోగలరంటారు వాళ్ళని? వారందరికన్నా కూడా ఇతర బీసీలు అంతా కలిపితే జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉన్నారు. అంటే బీసీలు జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉన్నా కూడా సబ్ కులాలు ఉన్న వాళ్ళంటే ఆర్థిక బలం ఒకటే కాదు, వీళ్ళంతా కలిస్తే వాళ్ళందరి ఐకమత్యంతోనూ బలంగా నెగ్గిరాగలరని జగన్మోహన్ రెడ్డి నమ్మకంతో మాకు ఇచ్చారు. కానీ దానికి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఇప్పుడే గెలుపుని అందించినట్టుగా అంత హర్షాన్ని వ్యక్తం చేస్తూ మద్దతు తెలియజేస్తున్నారు. ఎందులోనూ ఎంతమందిని పరిశీలించిన తర్వాత ఒక బీసీ మహిళకి ఇవ్వడం ఈరోజు మరి రాబోయే మహిళా దినోత్సవానికి మహిళా సాధికార దిశగా ఎన్నో పార్టీలు చెప్తున్నా కానుక ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. మరంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, నన్ను పార్లమెంట్లోకి కూడా రానిలేదు, పార్లమెంట్ అభివృద్ధి చేసిన నా వల్లే అని మీ ఎంపీ గారు చెప్తున్నారు కదా. ఏమంటే ఇప్పుడు మొన్న సంక్రాంతి పండుగకి వచ్చారు, ఈ రోజు వస్తున్నామని చెప్పారు. ప్రయత్నం చేస్తే ఇలాంటి నిందలు వేయకుండా ఆ రోజు కూడా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు వచ్చిన వ్యక్తి అప్పుడు రావచ్చు కదా. అంటే ఏదో ఒక వంకను భయపెట్టాడు అంటున్నాడు ఆయన. భయపెడితే భయపడిన మనిషి అయితే ఈ రకంగా ఉండదు కదండి. భయపడి ఏమి ఇంటర్వ్యూలు అవ్వడం మానేలేదుగా, ఆయన కామెంట్ చేయడం మానేలేదు, పార్టీలు ఇచ్చుకుంటూ. అది ఒక స్ట్రాటజీ ప్రకారం పార్టీని లో చేయడానికి, జగన్ గారిని పూర్తిగా డ్యామేజ్ చేయడానికి ఒక వ్యూహాన్ని పన్ని ఆ వ్యూహం ప్రకారం నడుచుకున్నారు తప్పించి రావాలనుకుంటే మొన్న వచ్చిన వాళ్ళు గతంలో కూడా వచ్చి ఉండొచ్చు. అంటే మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులంతా మోస్ట్లీ సీనియర్స్ ఉన్నారు. అంటే సీనియర్ ఎమ్మెల్యే అభ్యర్థులు మీరు అందరూ కలుపుకొని మీ గెలుపు వాళ్ళతో సాధ్యమవుతుందంటారు. అదే నేపథ్యంలో టీడీపీ జనసేన కూడా పొత్తుతో ఉంది. మీ నియోజకవర్గంలో కాపులు ఎక్కువ ఉన్నారు. ఆ కాపులు ఎక్కువ ఉన్న చోట మీ నియోజకవర్గం ఎమ్మెల్యేలు అంటే మీ నియోజకవర్గమే కాదు ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఒక సీటు గెలవనేనని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అంటే ఈరోజు పొత్తులతో వస్తున్నారని చెప్తున్నారు, కాపులు ఎక్కువ అంటున్నారు. కాపులంతా పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఆయన వెనకాల నడిస్తే ఈ రోజు ఆయన తన వెనక నడిచిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. రేపు కొన్ని సీట్లకే పరిమితమైన ఆయన తెలుగుదేశానికి కాపులు అధికారం కావాలనుకుంటున్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ నమ్మి ఆయన వెంట తిరిగితే మరి కాపుల యొక్క కష్టాన్ని అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం వాడతానని ఆయన నిర్ణయించుకుంటే ఆయన వెనక నడవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అయితే మీరు పార్టీని గెలిపించడానికి ఏ నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నారంటే మీ పార్లమెంట్? మేము నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారితో పాటు ఉన్న వాళ్ళే సిట్టింగ్ ఎమ్మెల్యేస్ అంతా. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో 2000 సంవత్సరంలో భీమవరంలో మున్సిపల్ చైర్మన్గా పోటీ చేశాను. 95వ సంవత్సరం మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యాను. గతం నుంచి కూడా ఆ కుటుంబంతో ప్రయాణం చేశాం. ఈ 5 ఎమ్మెల్యేలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారితో ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళే. మాకు అంతా ఒక కుటుంబంగా ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా నరసాపురం పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ కూడా టికెట్ అనౌన్స్ చేసేంత వరకు ఆయన ఒక బీసీ సామాజిక వర్గాన్ని కేటాయించాలనుకున్నప్పుడు బీసీల్లో గౌడ సెటిబుల్ సామాజిక వర్గం మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు. వీరికి కేటాయిస్తే వీళ్ళొక మాట అనుకుంటే ఖచ్చితంగా నెగ్గించుకోగలరు అన్న నమ్మకంతో పరిశీలనలో కొన్ని పేర్లు ఉన్నాయని తెలుసు. కాకపోతే గతంలో నాకు ఎమ్మెల్సీ కూడా లాస్ట్ మినిట్లో కొన్ని క్యాలిక్యులేషన్స్లో లాస్ట్ డే మారింది. ఏంటంటే పార్టీ బాగుంటేనే మాకు ఏదైనా అవకాశం వస్తుంది. ఆ ఉద్దేశంతో కొన్ని కాన్స్టిట్యున్సీలో కొన్ని కాంపెన్సేట్ చేసి ఒకరు న్యాయం చేసినప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ గెలిచే అవకాశం వస్తుంది. నేను ఏ రోజు కూడా నాకు చెప్పిన తర్వాత మార్చినా కూడా ఒక అసంతృప్తి లేకుండా పార్టీ వెంట నడిచిన విధానాన్ని, అలాగే నా కుటుంబ నేపథ్యం, ఈ బీసీ సంఘాలకి ఒక నాయకుడిగా మా తండ్రి గారు, ఒక ప్రముఖ న్యాయవాదిగా ఎన్నో
సామాజికంగా ఎన్నో వచ్చి బీసీల ఇబ్బందుల్ని తీరుస్తూ వాళ్ళకి అండగా ఉన్న వ్యక్తిగా కుటుంబ నేపథ్యాన్ని, నా చదువు, నేను కూడా లాయర్ని, మా తండ్రి గారు లాయర్, మా కుటుంబానికి ఉన్న గౌరవాన్ని, నా చదువును, పార్టీలో నాకున్న నిబద్ధతను, గతంలో ఏమీ చేయలేకపోయిన వాటిని అన్నింటినీ పరిశీలించి ఒక మహిళ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇంకా కొన్ని పేర్లు పరిశీలించినప్పటికీ చివరికి నాకు కేటాయించారు.